నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏసీ 10 ఏళ్లుగా ఓట్ల చోరులను కాపాడుతూ వస్తోంది ఖర్గే. $800 డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా. చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు అంబటి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కామ్, విడుదల రజని. నాగార్జున సాగర్ జలాశయం 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా ఈసీ ఓట్ల చోరులను కాపాడుతూ వస్తోందని, కీలక సమాచారాన్ని దాచిపెట్టిందని ఆరోపించారు. మే 2023 కర్ణాటక ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించాలని చేసిన ప్రయత్నాలను తమ పార్టీ బయటపెట్టిందని ఖర్గే చెప్పారు. అప్పట్లో దీనివల్ల వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కులు కోల్పోయారని అన్నారు. ఓటర్లను మోసం చేయడానికి జరిగిన భారీ ప్రయత్నానికి స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ కీలక విషయాలను దాచిపెట్టి ఓట్ల చోరీ వెనుక ఉన్న వారిని ఈసీ సమర్థంగా రక్షించింది అన్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న వారిని కాపాడటమే లక్ష్యంగా ఈసీ 10 ఏళ్లుగా పనిచేస్తోందని ఖర్గే చెప్పారు. అందుకు చట్టాలను మార్చడానికి కూడా వెనకాడట్లేదని విమర్శించారు. నాడు కర్ణాటకలో చేసిన విధంగా ప్రస్తుతం బీహార్లోనూ ఓట్ల చోరీకి పాల్పడేందుకు కేంద్రం, ఈసీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఓట్ల చోరీ ద్వారా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని, ఇంత దారుణమైన ఘటన ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. రిటైర్డ్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ ఉదయం 6:30 విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్సులో బయలుదేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటికి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు అంటూ అంబటి దుయ్యబట్టారు. వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్లు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు అని అంబటి పేర్కొన్నారు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకురావడానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి అంటూ విడుదల రజని ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారని, కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటు పరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కామ్ ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కామ్ వెనక ఎవరున్నారో విచారణ చేస్తామని విడుదల రజని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ భాగం నుంచి వచ్చిన వరద ప్రవాహంతో జలాశయం నిండు కుండలా తలపిస్తోంది. ఈ సందర్భంగా అధికారులు 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. జలాశయం నీటి నిల్వ 312.04 టీఎంసీలకు ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్కు 1,67,702 క్యూసెక్ల నీరు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,454 క్యూసెక్కులు, పవర్ హౌస్కు 32,967 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉక్రెయిన్లో రష్యా దళాలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని కేబినెట్ బిల్డింగ్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులతో విరుచుకుపడింది.
ఈ దాడిలో చిన్నారి సహా 2 మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా 805 డ్రోన్లతో దాడులు జరిపింది. వీటిలో పదుల సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్లు ఉక్రెయిన్ కేబినెట్ బిల్డింగ్పై దాడి చేశాయి. బిల్డింగ్పై మొదటి దట్టమైన పొగ కమ్ముకుంది. తేరుకునే లోపే కేబినెట్ బిల్డింగ్పై రష్యా ఆర్మీ డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. ఫలితంగా సగానికి పైగా కేబినెట్ బిల్డింగ్ ధ్వంసమైంది. అయితే రష్యా దాడిని ఉక్రెయిన్ బలగాలు తిప్పికొట్టాయి. 747 డ్రోన్లు, 4 మిస్సైళ్లను నిర్వీర్యం చేశామని ఉక్రెయిన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ తైమూర్ టకాచెంకో తెలిపారు. ఇక 9 మిస్సైళ్లు, 56 డ్రోన్ దాడులు, దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల్లో దాడులు జరిపాయి. 8 ప్రాంతాల్లో కూలిన డ్రోన్లు, మిస్సైళ్ల శకలాలు పడ్డాయి. యూరియా సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమస్యను బఫే భోజనంతో పోల్చడం దారుణమని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక విమర్శించారు. ఆదివారం ఆమె ఎమ్మిగనూరులో అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పంట పండించకపోతే మనకు భోజనం ఉండదన్న విషయం అచ్చెన్నాయుడు గుర్తించాలని అన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా యూరియా సమస్యపై నిత్యం కథనాలు వస్తున్నా వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తోందని బుకాయించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ హయాంలో రైతులకు కోసం పెట్టిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ రోజు ప్రజలను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. మరి వీటన్నిటినీ కూడా ఈ రోజు ఈ బ్లాక్ మార్కెట్ పైన యూరియా లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అప్పుల పాలై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఈ రోజు మేము వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. మరి అలాగే 9వ తేదీన ర్యాలీగా వెళ్ళి మరి అందరం కూడా ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని వాళ్ళకి యూరియా ఎరువులు ఏదైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని మీరు అందించండి. వాళ్ళందరికీ వారికి కావలసిన వ్యవసాయానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇవాళ ఆదుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గారు అంటారు, రైతులు లైన్లో నుంచుని ఉంటే బుఫే కోసం, అంటే భోజనాలకి బుఫేలో ఎలా అయితే లైన్లో నుంచుని ఉంటారు అని. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి ఆలోచించాలి, మీరు మనం బుఫే కోసం లైన్లో నుంచుంటే అన్నం తినేదానికి నుంచుంటాం. అదే రైతులు యూరియా కోసం లైన్లో నుంచుని ఉండి యూరియా తీసుకుని పంటలు పండిస్తేనే మన అందరం కూడా అన్నం తినగలుగుతాం అనేది ఆయన తెలుసుకోవాలి. మా ప్రభుత్వం రైతుల్ని ఆదుకొని వాళ్లకు వచ్చిన ఏదైతే గిట్టుబాటు ధర వ్యవసాయ పరంగా రాకపోతే ఆ గిట్టుబాటు ధరని కూడా అందించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా రైతు గురించి ఆలోచించాము. రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వారందరికీ కూడా ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పంటకు కావలసిన ఆర్థిక సహాయం చేశాం. బీమా, ఉచిత బీమా చేశాం. ఈరోజు బీమా లేదు, ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన 20,000 ఏదైతే రైతులకు ఇస్తామన్నారో సంవత్సరానికి, అది లేదు. 2 సంవత్సరాలు గడిచింది వాళ్ళకి, 2 టర్మ్స్ అయ్యింది. 40,000 రావాల్సిన దగ్గర 5,000తో సర్దుబాటు చేశారు. వాళ్ళ సోకాల్డ్ మీడియా కూడా ప్రచారం చేస్తున్నారు అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని. అది నిజమే, యూరియా ప్రాబ్లం ఉంది, రైతుకు గిట్టుబాటు ధర రావట్లేదు అని వాళ్ళ ఓన్ ఛానల్స్ లో కూడా మీడియా. 9వ తేదీన జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వై ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి అన్నారు. 9వ తేదీన జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లు విడుదల చేశారు. రైతులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వై ప్రదీప్ రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అన్ని రంగాలకు విఫలమైంది. అందులో భాగంగానే ఈరోజు రైతులు పడుతున్న యూరియా కష్టాలు కావచ్చు, రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ పంటకు నష్టపరిహారం కూడా రాకపోవడం వల్ల, ఇవన్నీ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వీటన్నిటి కూడా రైతన్నకు బాసట నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రైతు పోరు కార్యక్రమానికి రేపు 9వ తారీఖు నాడు ఆదోని ఆర్టీఓ ఆఫీస్
కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఫిర్యాదులు కానీ సమస్యల మీద కానీ వస్తే తక్షణం పరిష్కారం జరిగే విధంగా మీడియాతో డీఎస్పీ అనే కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఎవరైనా వచ్చిన వెంటనే సంబంధిత అధికారి దగ్గరికి పంపించి తక్షణం సమస్య పరిష్కరించే దిశగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అసభ్యకర పదాలతో మరియు వేరే వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఏర్పాటు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంచెం ఇబ్బంది కలిగించేలా ఏమైనా వ్యాఖ్యలు రాసినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ పంచాయతీ అధికారులతో, కన్సర్న్ మున్సిపల్ అధికారులతో పాటు ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. కావున దానికంటే ముందే కూడా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు కానీ రోడ్డుకు అడ్డంగా లేదంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బందికరంగా ఉండేలాగా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా అందరినీ హెచ్చరించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా మూడో విషయం, రేపటి నుంచి కూడా గౌరవనీయ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్లో నెలకి ఒక కార్యక్రమం మీద అవగాహన చేపట్టడం జరుగుతుంది. అలానే పోయిన నెల మనము శక్తి మీద, ఉమెన్ సేఫ్టీ మీద, పోక్సో యాక్ట్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా వారానికి ఒక ప్రోగ్రామ్, సపోజ్ రేపు చూసినట్లయితే, రేపు 2వ వారం అవుతుంది, రేపు చూసినట్లయితే ప్రతి గ్రామానికి వెళ్ళి ఎస్డిపిఓగా నేను, సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది కూడా కొన్ని డిజిగ్నేటెడ్ గ్రామాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, రేపు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ లోకల్ ప్రజలతో మాట్లాడి, విలేజర్స్తో వాళ్ళకి సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించి, నార్మల్ కాల్స్ ఏంటి, జెన్యూన్ కాల్స్ ఏంటి, జెన్యూన్ మెసేజ్లు ఏంటి, అలానే సైబర్ కాల్స్ ఏంటి, ఫ్రాడ్ కాల్స్ ఏంటి, ఫ్రాడ్ మెసేజ్లు ఏంటి, ఎలా వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అని అవగాహన కలిగించి సైబర్ సేఫ్ మెథడ్స్ కొన్ని ప్రాక్టీసెస్ కొన్ని వాళ్ళకి సూచించడం జరుగుతుంది. ఇలా ఈ వారమంతా కూడా గ్రామ బాట పట్టడం జరుగుతుంది. వచ్చే వారానికి వచ్చేసరికి ప్రతి స్కూల్, కాలేజ్లో కూడా ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సైబర్ సేఫ్టీ మీద, సైబర్ సెక్యూరిటీ మీద. రోజుకొక పోలీస్ స్టేషన్ పరిధిలో, కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ప్రెజెంటేషన్ ఎస్డిపిఓగా నేను, ఎస్ఐ గారు, సిఐ గారు, సిబ్బంది కూడా వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆఖరి వారానికి వచ్చేసరికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ సదన్ అని చెప్పి, సైబర్ చైతన్య సదన్ అని చెప్పి స్కూల్ పిల్లల చేత ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. టౌన్స్లో వాళ్ళ స్కూల్ పరిధి నుంచి టౌన్ సెంటర్కి కానీ విలేజ్ సెంటర్కి కానీ ర్యాలీ చేపట్టి ఆ స్కూల్ పిల్లల చేతనే ప్లకార్డులు తయారు చేయించి తద్వారా వాళ్ళకి సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎలా మనము జాగ్రత్తగా ఉండాలో అవగాహన కలుగుతుంది. వాళ్ళ ద్వారా ప్రజలకు కూడా అవగాహన కలుగుతుందని. మహమ్మద్ ప్రవక్త జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని వక్తలు కొనియాడారు. మిలాదున్ నబీ పురస్కరించుకొని ఆదివారం నాడు ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ వద్దనున్న మజీద్ ఏ హుస్సేన్ ప్రాంగణంలో జల్సా ఏ సిరతుల్ నబీ ఏర్పాటు చేశారు. ఈ జల్సాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాజీ మొహమ్మద్ ఇలియాజ్ ఖాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మహమ్మద్ ప్రవక్త జీవితం గురించి వివరించారు. ఈ సమావేశంలో దాదాపు 200 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు. तो इलियासुल कादरी को कहने की इजाजत दो, मैं आऊं तो आना कहा जाए, मैं जाऊं तो जाना कहा जाए। मुस्तफा आते हैं आना नहीं कहा जाता, मुस्तफा जाते हैं तो जाना नहीं कहा जाता। अरे नादान समझने की बात है, मुस्तफा जाते हैं मेराज होती है, मुस्तफा आते हैं तो मिलाद होता है। అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని విమర్శించే స్థాయి చమర్తి జగన్మోహన్ రాజుకు లేదని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎవరి స్థాయి ఏంటో ప్రజలకు తెలుసని, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. సుండుపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, మీరు గతంలో ఎన్నిసార్లు ప్రజల చేత ఎన్నికయ్యారో గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆకేపాటి చేస్తున్న సేవా కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు అన్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలే ఆయనను ఎమ్మెల్యేగా నిలబెట్టాయని, అలాంటి నాయకునిపై ఆరోపణలు చేయడం సబబు కాదని ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేదానికి స్టేట్మెంట్ ఇచ్చాను. అర్హత అనేది నువ్వు చెప్తేనో నేను చెప్తేనో వచ్చేది కాదు. అది రాజంపేట నియోజకవర్గ ప్రజలు చెప్పాలి. రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పినారు, ఈ రాజంపేటలో
ప్రజల గురించి ఆలోచించేసి ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉండి 24 గంటలు ప్రజాసేవే నా ధ్యేయం, నా శ్వాస అనే బ్రతికే ఆకే పార్టీ మాకు కావాలి అని చెప్పినారు జనమంతా. అది గుర్తు రాలేదా రాజు గారు? కాబట్టి మీ స్థాయి ఏందో, మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినారో, మీరు ఎన్నిసార్లు వార్డు మెంబర్లు అయినారో ఒక్కసారి ఎన్నిక చూసుకోండి. కాబట్టి మనం స్టేట్మెంట్ ఇచ్చేది చాలా. ఇప్పుడు నేను కూడా ఉండవు పంచాయతీ సర్పంచ్గా, మండల కన్వీనర్గా. మీరు ఈరోజు రాజంపేట ఇన్ఛార్జిగా ఉన్నారు అంటే నాకన్నా పెద్ద హోదాలో మీరు ఉండింటే అని నేను మిమ్మల్ని విమర్శించడం అది కుసంస్కారం అవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని విమర్శించడం కుసంస్కారం నేను ఎందుకన్నానంటే, మీరు ఆగే పార్టీని విమర్శించడం అది కూడా అంతే. కాబట్టి దయ ఉంచి మీరు ఇచ్చే స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రజలకు ఎవరు అందుబాటులో ఉండాలో ఎవరు లేరు అనేది చూడండి. మీరు మీ పార్టీ లీడర్లు వచ్చినప్పుడు, మంత్రులు లీడర్లు వచ్చినప్పుడు తప్పితే ఎక్కడే కానీ మీరు చేసిన కార్యక్రమాలు ఏంటివో చెప్పండి. లేదు అమర్నాథ్ రెడ్డి రోజు చేపట్టిన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయో అవి కూడా చెప్పండి. కాబట్టి దయ ఉంచి మీరు ఇచ్చే అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నమయ్య జిల్లా కావచ్చు, ఉమ్మడి కడప జిల్లా కావచ్చు, రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఇటువంటి అందుబాటులో ఉండే ఫోన్ చేయడం కానీ, ఫోన్ చేసి ఇవ్వడం కానీ, ఇంటికి పోతానే టిఫిన్ పెట్టడం కానీ, భోజనం పెట్టడం కానీ స్పందించినప్పుడు ఇటువంటి నాయకుడు ఉన్నారంటే అడుగు. మీరు పార్లమెంట్ అధ్యక్షులుగా పనిచేశారు చమర్తి జగన్మోహన్ రాజు గారు. ప్రజెంట్ రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు, సంతోషమే. మీరు ఆకే పార్టీని, వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించే దానికంటే మీరు పెద్ద ఉద్దేశంతో మంచి బుద్ధి పెట్టుకొని రాజంపేట అసెంబ్లీ అభివృద్ధిని కానీ, పార్లమెంట్ అభివృద్ధిని కానీ చేసి మీ యొక్క శక్తిని, సత్తాను చాటుకోవాలి తప్ప మా యొక్క నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, మూవట్లు కానీ చౌకబారి మాటలు మాట్లాడితే బాగుండదని సభగా తెలియజేస్తూ చెప్తున్నాం. బంజారా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీ స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు బట్టు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బట్ట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వలసదారులు, చొరబాటుదారులు అనేవారు నేడు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలుగు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. ఆదివాసీలకు రావాల్సిన అన్ని అవకాశాలను వారు తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని మండిపడ్డారు. అలాంటి వారు నేడు మా అస్తిత్వాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మా చరిత్రను ఎక్కడ చూసినా కూడా ఆదివాసీల పోరాటాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు 1976లో 2% ఉన్నటువంటి యానాది ఎరుకల లంబాడి అనేటువంటి వాళ్ళు ఒక GOMS నెంబర్ 149 ద్వారా డిఎన్టీలుగా ఆన్ రిజర్వేషన్ ఫార్ విత్ అనేటువంటి ఎడ్యుకేషన్ పర్పస్గా అవకాశం కల్పించినటువంటి డిఎన్టీలు ఈరోజు 4% ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికానికి ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించిన మొత్తాన్ని కూడా కుట్రపూరితంగా విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలను కూడా ఈరోజు ఉపయోగించుకొని అన్ని రంగాలలో అన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందిందే కాకుండా ఈరోజు మమ్మల్ని, మా యొక్క అస్తిత్వమైనటువంటి మా సంస్కృతి సంప్రదాయాలు కూడా ఈరోజు మా అస్తిత్వాన్ని కూడా ఆక్యుపై చేసుకొని కుట్రపూరితంగా ఈరోజు మా అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నించడం పడిపోయిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అయ్యా గమనించండి, ఈరోజు చరిత్ర ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే మా చరిత్ర చూడండి. ఎక్కడ చూసినా సరే ఆదివాసుల పోరాటాలు కనిపిస్తాయి, ఆదివాసుల త్యాగాలు కనిపిస్తాయి. ఒక రాష్ట్రం ఏర్పడ్డ ఆదివాసుల త్యాగంతోనే ఏర్పడుతుంది. ఈ రోజు మన తెలంగాణ ఏర్పడ్డదంటే ఈ రోజు మా దాదా కొమరం మీద దాదిచ్చినటువంటి జల్ జంగిల్ జమీన్ అనేటువంటి నిదానంలో నుంచి పుట్టుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకం. ఈ రోజు కూడా మాకు ఈ నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ పూతపోయినా కానీ ఈ రోజు మా అస్తిత్వం కూడా ప్రశ్నార్థకంగా పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఈ రోజు విప్లవోద్యమం వచ్చినటువంటి వాళ్ళని ఆదివాసీ ప్రజానికము కడుపులో పెట్టుకున్నది.
మేధావి వర్గాన్ని కడుపులో పెట్టుకున్నది, తెలంగాణ వాదుల్ని కూడా కడుపులో పెట్టుకున్నటువంటి సమాజం ఏదన్నా ఉందంటే మా ఆదివాసీ సమాజం. త్యాగం అంటేనే మా ఆదివాసీ సమాజం. ఈ రోజు త్యాగం చేసినటువంటి మా ఆదివాసీ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఈ ప్రజానికం ఒక్కసారి గమనించండి అడుగుతున్నాం. అయ్యా, మా ఆదివాసులు అంటేనే త్యాగం. ఇంత త్యాగం చేసి కూడా ఈ రోజు భారతదేశంలో ప్రభుత్వం గుర్తించినటువంటి ఈ రిజర్వేషన్ అనేటువంటిది మాకు గుర్తించినా కూడా మా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్ని కొల్లగొడతా ఉన్నారు. కొల్లగొట్టినా పర్వాలేదు, కానీ మమ్మల్ని ఈ రోజు ఏంటి పరిస్థితి అంటే ఆదివాసులు అనేటువంటి వారి వలస వచ్చిలు అనేటువంటి చిత్రీకరిస్తున్నారు. ఈ కుట్రని మీరు గమనించాలి. మీ పక్కలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో లంబాడి, సుగాలి, బంజారీలు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటువంటి ఒకసారి గమనించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాము. ఒకటే చెప్తున్నాము, ఈ రోజు రాజకీయంగా కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజానికాన్ని ఏదైతే ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఏదైతే ఇచ్చిందో ఆ అంశం పైన వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు మేము లంబాడీలు, సుగాలీలు, బంజారీలు మేమందరం కూడా 40 లక్షల పైన ఉన్నాము ఈ తెలుగు రాష్ట్రాలలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో. మేము తలుచుకుంటే ఈ ప్రభుత్వమే కూలిపోద్దని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాజకీయ పార్టీలని తెలుగు ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. దయచేసి మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, మా త్యాగాలు ఈ రోజు ఎవరి కోసం మేము ఈ రోజు చేశాము. తెలంగాణలో మేము మా ఆదివాసీ సమాజం ఉంది, మా తల్లుల త్యాగం ఉంది, మా కుటుంబాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయ్యా, ఇవాళ రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. మాకి కలిసి వచ్చేటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అయ్యా, పార్లమెంటు సభ్యులైనటువంటి మాజీ సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ ఒకటే అన్నాడు, మేము తలుచుకుంటే ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ను కూడా కూల్చగలిగేటువంటి సామర్థ్యం కలిగింది. ఇవాళ క్యాబినెట్ లో ఒక్క మా ఆదివాసీ అక్క, మా సమ్మక్క సారక్క వారసురాలు, మా అక్క, మా సీతక్క ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి 10 సంవత్సరాలు అయిపోయింది అబ్బా. 10 సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మేము పోలేనటువంటి పరిస్థితి అబ్బా. బంజారాలు, లంబాడీలు వాళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించిన మినిస్టర్సే ఉన్నారు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా ఆదివాసీ మా అక్క వస్తే ఈ రోజు కూడా వార్వనీయకుండా కుట్రపూరితంగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసి బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పార్లమెంటరీ అనేటువంటి మాజీ సీతారాం నాకు చెప్తున్నాము, నువ్వు కూడా అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది నీకు కూడా. కాబట్టి అదే ప్రజానికం, ఆదివాసీ ప్రజానికం కూడా ఆ పార్లమెంటరీలో ఉన్నది. కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము, రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు. మేమేమంటున్నాము, చట్టబద్ధంగా మిమ్మల్ని కలపలేదనేటువంటి మేము చెప్తా ఉన్నాము. మేమేమంటున్నాము, మీ దగ్గర 76లో కలిపినటువంటి చట్టం ఏమున్నది, అది 108 యాక్ట్ అని మీరు చెప్తున్నారు. 108 యాక్ట్ అనేటువంటిది అది ఓన్లీ ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ మాత్రమే. కానీ ఎక్కడ కూడా మీకోసం ఒక కమిటీ కూడా వేయలేదు, ఒక ఆంథ్రోపాలజికల్ సర్వే జరగలేదు, ఒక రాష్ట్రపతి గెజిట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అట్లాంటిది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏసీ 10 ఏళ్లుగా ఓట్ల చోరులను కాపాడుతూ వస్తోంది ఖర్గే. $800 డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా. చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు అంబటి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కామ్, విడుదల రజని. నాగార్జున సాగర్ జలాశయం 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.